షర్మిల ప్రభావం జగన్పై ఎంత? ఇంకేముంది, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ పీసీసీ చీఫ్ అయిపోతుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోతుంది, పులివెందుల నుంచినే పోటీ చేస్తుంది, లేకపోతే కడప నుంచినే పోటీ చేస్తుంది. ఇక అయిపోయింది జగన్ పని అన్నటువంటి. గతంలో రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు అసలు కడప రాజకీయాన్ని మొదటి నుంచి రాజశేఖర రెడ్డి ఇంట్లో కూర్చుంటే నడిపించేటువంటిది తనే. అట్లాగే పులివెందుల్లో ఇంట్లో కూర్చుంటే రాజశేఖర్, లేకపోతే హైదరాబాద్లో కూర్చుంటే కథంతా నడిపించేది తనే. అట్లాంటి వివేకానంద రెడ్డి జగను విజయమ్మ బయటకు వచ్చేసినటువంటి సందర్భంలో వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు అక్కడే పోటీ చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున. అక్కడే ఓటమి పాలయ్యారు, దారుణమైనటువంటి ఓటమి. ఇప్పుడు షర్మిల రాజశేఖర రెడ్డి అమ్మాయిగా అభిమానిస్తారు, జగన్ని వద్దు షర్మిల కావాలి అని అనుకునేంతటి అమాయకత్వం వాళ్ళలో ఉందా? అంత విరక్తి జగన్ మీద ఎందుకు వచ్చింది? జగన్ వలన అవకాశాలు దక్కని వాళ్ళు ఎవరన్నా ఉంటే చంద్రబాబుని అంగీకరించలేనటువంటి వాళ్ళు ఇటుకు వెళ్ళడమే ఇక్కడ అసలు ఫార్ములా. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఎంకరేజ్ చేస్తున్నారు తెరవానకాల నుండి పీసీసీకి ఆవిడని పెట్టేటటువంటి విధంగా, లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆవిడ పెట్టే విధంగా. ఎంత ఓట్ షేర్ అవుతుంది? ఇప్పటికే అనిల్ మాటలు, షర్మిల మాటలు, ఇంకోటి షర్మిల వ్యవహార శైలి చూసిన తర్వాత దాదాపు 70 to 80% వైఎస్ కుటుంబ అభిమానులు ఆమె యాటిట్యూడ్ ఏంటో గ్రహించేశారు. జగన్ పట్లనే వాళ్ళు పాజిటివ్నెస్తో ఉన్నారు. ఇవాళ మ్యాక్సిమం ఏంటంటే వీళ్ళ ఆలోచన కూడా, చంద్రబాబు గారి ఆలోచన కావచ్చు, వాళ్ళ బ్యాచ్ ఆలోచన అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు అంటున్నారు కాబట్టి కన్సాలిడేట్ అయి తమ దగ్గరకు వచ్చేస్తుంది. జగన్ అనుకూల ఓటు 2014లో కూడా 45% ఓట్లు వచ్చినాయి జగన్కి. మొన్నటిసారి 50, ఒక 5% పెరిగింది. తెలుగుదేశం పార్టీకి అప్పుడు 46.5% నుంచి పడిపోయి 40% పడిపోయింది, 6.5% పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటుగా ఇటు పవన్కి ఒక 6% క్రిందటిసారి, బీజేపీకి 1%, ఇవన్నీ కలుపుతాం 47, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక 3, 50 వేసేసుకుని జగన్కు ఉన్నటువంటి 50లో ఒక అదింత ఇటు వస్తుంది కాబట్టి ఆ 3, షర్మిల వలన ఓ 2% ఓట్లు అక్కడ తగ్గితే అప్పుడు 44 దగ్గర జగన్ ఉంటే 50 దగ్గర తాము ఉంటాం అన్నటువంటిది లెక్క. ఈ కోణంలో ఆలోచిస్తున్నారు. రాజకీయాల్లో 2 రోజులు ఎప్పుడు 4 కాదు, మొత్తం అందరితో కలిపి ఒక్కడు కూడా వ్యతిరేకంగా లేకుండా 2018లో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే తెలంగాణలో దారుణమైన దెబ్బతిన్నారు. అదే సందర్భంలో మొన్న బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ దెబ్బతింది. కాబట్టి ఈ రెండిట్లో ఏది జరుగుతుంది ఆంధ్ర అనేది చూడాలి.